1960 అక్టోబర్ 5న ప్రొమలేశ్వర్ బెనర్జీ, గాయత్రీదేవి దంపతులకు కలకత్తాలో జన్మించారు మమతా బెనర్జీ. మమతా బెనర్జీ పుట్టినరోజు స్కూల్ రిజిస్టర్ ప్రకారం చూస్తే 1955 జనవరి 5న జన్మించినట్లు ఉంటుంది. కానీ అది తప్పు. హైస్కూల్ ఫైనల్ చేరుకునేసరికి 15 ఏళ్లు నిండవని, ఏకంగా 5 సంవత్సరాల ముందు జన్మించినట్లు చూపించారు. ఆమెకు 6 సోదరులు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. మమత చిన్నప్పుడు చాలా అల్లరి చేసేది. గిల్లీ దండ, గోలిక్కాయలు, హుగ్లీ నదిలో ఈత కొట్టడం లాంటి ఆటల్ని ఆడేది. అలాగే పిల్లలందరితో కలిసి బొమ్మల పెళ్లి చేసేది. ఆ పెళ్లికి పెద్దగా మమతా బెనర్జీ వ్యవహరించేదట. ఒకరోజు బొమ్మ పెళ్లి కోసం వాళ్లకు ఖాతా ఉన్న దుకాణం నుంచి చక్కెర, పిండి, నూనె తెచ్చి పిండి వంటలు కూడా చేసుకున్నారు. ఈ విషయం వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియకుండా జాగ్రత్త పడింది. అయితే ఒకరోజు వాళ్ళ నాన్నకి విషయం తెలిసి మమతని పిలిచి అడిగారు. అవునాన్న, నిజమే అని నిర్భయంగా చెప్పింది. ఇంకెప్పుడు ఇలా చేయకు మోనా బాబా అని ముద్దుగా మందలించారు ఆమెను. మమతని వాళ్ళ నాన్నగారు ముద్దుగా మోనా బాబా అని పిలిచేవారు. మమతా బెనర్జీ ఒకసారి పచారీ దుకాణానికి వెళ్ళింది. అక్కడ ఒక వ్యక్తి బీడీ కాల్చి దానిని నిర్లక్ష్యంగా విసిరేశాడు. అది బాబ్లా అనే ఒక పిల్లాడి చొక్కాలో పడి చొక్కాతో పాటు వీపు కూడా కొంచెం కాలింది. దాంతో అక్కడ పెద్ద గొడవే జరిగింది. కానీ బీడు ఎవరు వేశారో తెలియక ఆ గొడవకి ముగింపు రాలేదు. పెద్ద పంచాయతీ కూడా జరిగింది. ఇదంతా గమనిస్తున్న మమతా బెనర్జీ వాళ్ళ దగ్గరికి వెళ్లి, మీ అబ్బాయిపై బీడీ వేసింది ఇతనే అని ధైర్యంగా చెప్పింది. చిన్నప్పటి నుంచే మమతా బెనర్జీ ఎంత ధైర్యంగా ఉండేవారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మమతా బెనర్జీ దేశబంధ్ శిశు శిక్షాలయ స్కూలులో తన ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఈ స్కూలులో ఆమె తెలివితేటలకు ముక్తులైన స్కూల్ యాజమాన్యం తరగతి తప్పించి పై తరగతులకు ఎక్కించేవారు. ఆ విధంగా చేస్తే ఆమె 10వ తరగతి వచ్చేసరికి కేవలం 10 సంవత్సరాలు నిండుతాయని 1955 జనవరి 5న జన్మించినట్లు రిజిస్టర్లో రాశారు. ఆ విధంగా ఆమె 10 సంవత్సరాల వయసులో, అంటే 1970లోనే 10వ తరగతి పరీక్షలు రాశారు. ఈ స్కూలులో చదువుకున్నప్పుడే ఒక సరదా సంఘటన జరిగింది. మమతా బెనర్జీ, ఆమె ఫ్రెండ్స్ రోజు భారతి అనే టీచర్స్తో కలిసి స్కూల్కి వెళుతూ వస్తుండేవారు. ఒకరోజు భారతి టీచర్ రాలేదు. మమతా ఫ్రెండ్స్ ఆ రోజు మమతతో, మనం వేరే ఫ్రెండ్స్తో పార్కులో మాట్లాడి ఇంటికి వెళదాం అని చెప్పారు. మమతా బెనర్జీ గారు సరే అన్నారు. పార్కులో తన ఫ్రెండ్స్తో 2 అబ్బాయిలు వచ్చి మాట్లాడారు. కొంతసేపు పోయాక ఫ్రెండ్స్ వస్తారన్నారు, ఏరి ఇంకా రాలేదు అని అమాయకంగా అడిగారట మమతా బెనర్జీ. వాళ్ళు ఆమె అమాయకత్వానికి నవ్వుకున్నారు. ఆ 2 అబ్బాయిలు చూపిస్తూ, ఇదిగో వీరే ఫ్రెండ్స్, మన బాయ్ ఫ్రెండ్స్ అన్నారట. దాంతో మమతా బెనర్జీ భయపడిపోయి మరెప్పుడూ అటువైపు వెళ్ళలేదు. భారతీ టీచర్ స్కూల్కి వస్తేనే తను కూడా స్కూల్కి వచ్చేవారు. ఆమె ఒకవేళ రాకపోతే మమతా బెనర్జీ గారు స్కూల్కి వెళ్ళేవారు కాదట. ఆ తర్వాత భాగమయ్యదేవి కాలేజీలో చేరి బ్యాచిలర్ డిగ్రీ చేశారు. కాలేజీలో చేరాకే తన రాజకీయ జీవితం ప్రారంభమైంది. అయితే ఆ సమయంలో ఆమెకు ఒక దురదృష్టకర సంఘటన వెంటాడింది. మమత నాన్నగారు అనారోగ్యం పాలయ్యారు. ఆయన 2 సంవత్సరాలు మంచానికే పరిమితం అయిపోయారు. ఆ 2 సంవత్సరాలు అతనికి కాళ్ళు నొక్కడం, నూనెతో మర్దన చేయడం లాంటి పనులు మమతా బెనర్జీ చేసేవారు. గ్యాస్ట్రిక్ అల్సర్ తీవ్రతరం అవడంతో ఆయనకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ చేశాక 48 గంటలు గడిచాకే ఏ విషయం అన్నది చెబుతామని డాక్టర్లు చెప్పడంతో ఆ 48 గంటలు మమత కుటుంబం క్షణమొక యుగంలా గడిపింది. ఆ 48 గంటలు గడిచాక వాళ్ళ నాన్నగారు మరణించారు. ఆయన మరణంతో మమతా బెనర్జీ కృంగిపోయారు. ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఒకరోజు రాత్రి వాళ్ళ నాన్నగారు కలలోకి వచ్చి, డాక్టర్లు నిర్లక్ష్యం వలనే నేను మరణించానని మమతా గారికి చెప్పారట. అలాగే మరొక రోజు ఆమెకు వాళ్ళ నాన్నగారి పాదాలు గుమ్మం దగ్గర కనిపించాయట. ఇలాంటి అద్భుతాలు ఆమె జీవితంలో చాలానే జరిగాయి. అయితే ఆమె ఇంటి ఆర్థిక పరిస్థితికి ఎలాగైనా తోడవ్వాలనుకున్నారు. మరోపక్క కాలేజ్ స్టూడెంట్గా ఉంటూనే రాజకీయాల్లో కూడా దిగారు. 1975లో జయప్రకాష్ నారాయణ్ కారుని అడ్డుకొని ఆ కారుపైకెక్కి డాన్స్ చేసి నిరసన తెలిపింది. అప్పటి నుంచి ప్రత్యర్థులు ఆమెను నెంబర్ 1 శత్రువుగా భావించడం మొదలుపెట్టారు. అతి వేగంగా లోకల్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొంటూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని పొందింది. ఈ పదవి పొందిన తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరి ఇస్లామిక్లో ఎంఏ పట్టా పొందింది. మమతా బెనర్జీ చదువుకుంటూనే పాలు అమ్మేవారు. ట్యూషన్లు చెప్పి కొంత డబ్బు సంపాదించి వాళ్ళమ్మగారికి ఇచ్చి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకునేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె కుటుంబం కోసం చాలా త్యాగాలే చేశారు. ఏం సాధించాలన్నా రాజకీయ వ్యవస్థ బాగుండాలని ఆమెకు అనిపించింది. అందుకే 12 సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి వచ్చింది.
ఇస్లామిక్లో ఎంఏ చేశాక జోగేష్ చంద్ర కాలేజీలో చేరి లా డిగ్రీని చేసింది. ఒక పక్క చదువు, మరో పక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి, మరో పక్క రాజకీయం. ఈ మూడింటిలో తనదైన శైలిని ప్రదర్శించారు మమతా బెనర్జీ. చిన్నప్పటి నుంచే ఆమెలో మొండి పట్టుదల ఉండేది. 1984 ప్రాంతంలో పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి మహాయోధులు రాజకీయ రంగ ప్రముఖులుగా ఉన్న కాలంలో మమతా బెనర్జీ ఒక విద్యార్థి నాయకురాలు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ పశ్చిమ బెంగాల్లో నాయకత్వం వహించాడు. ఆయన నాయకత్వంలో సోమనాథ చటర్జీ 1984 ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆయన ప్రత్యర్థిగా మమతా బెనర్జీ పోటీ చేసింది. సోమనాథ చటర్జీ అప్పటికే వామపక్షంలో బాగా పేరు ప్రతిష్టలున్న నాయకుడు. అతనితో పోటీ చేయడానికి పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులే వెనుకడుగు వేసేవారు. జావద్పూర్ నియోజకవర్గం చటర్జీకి కొంచుకోట. అలాంటి వ్యక్తితో పోటీకి దిగడం సింహానికి జింక ఎదురెళ్లడం లాంటిది అని అందరూ ఎగతాళి చేసేవారు. అవేవి మమత పట్టించుకోలేదు. ఆమెపై ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె అందరిలా ప్రచారం చేయలేదు. ఇంటింటికి వెళ్లి వాళ్లతో సరదాగా కలిసిపోయి వాళ్లతో పాటే తేనీరు సేవించింది. మీలో ఒక మనిషిని, మీ ఇంటి మనిషిని మీరు పంపితే లోక్సభకు వెళ్లగలను అని ప్రజలతో మాట్లాడింది. పేద రోద అని చూడకుండా అందర్నీ కౌగులించుకుని ఆర్తితో వారి సమస్యలు వినింది. అలాంటి ప్రచారం అంతవరకు ఎవరూ చేయలేదు. ఆమె మాటలు ప్రజలు నమ్మి ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఆ దెబ్బతో వామపక్షాలకి దిమ్మ తిరిగిపోయింది. అప్పటి నుంచి మమతా పేరు ఫైర్ బ్రాండ్గా పిలవడం మొదలుపెట్టారు. మమతా గెలుపు ప్రధాని ఇందిరాగాంధీ దృష్టి వరకు వెళ్ళింది. చటర్జీని ఓడించిన ఆ చిచ్చర పిడుగుని నేను చూడాలి అని ఇందిరాగాంధీ మమతా బెనర్జీని పిలిపించుకుని మరీ ప్రశంసించారు. ఆ ప్రశంస మమతలో వెయ్యేనుగుల బలాన్నిచ్చింది. అయితే ఇందిరాగాంధీ అలా ప్రసంగించిన కొన్ని నెలలకే, అంటే 1984 అక్టోబర్ నెలలో మరణించారు. మళ్ళీ 1989లో ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ కలకత్తా సౌత్ నియోజకవర్గం నుండి పోటీ చేసింది. ఈసారి సిపిఐ మమతకు పోటీగా తనలాంటి వ్యక్తిని దింపింది. అయితే ఈసారి ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత కూడా మొదలైంది. ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది. కానీ ఆమె ఏ రోజు తన పోరాటాన్ని ఆపలేదు. ప్రజల తరపున సమస్యలు ఎక్కడుంటే అక్కడ వాలిపోయేవారు ఆమె. వామపక్ష నాయకులు ఆమె చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వలేక 1990 ఆగస్టు 16న ఆమెపై భౌతిక దాడి చేశారు. ఆమె తలపై ఇనపరాడుతో 2 సార్లు కొట్టారు. మూడోసారి ఆమె చేతులు అడ్డు పెట్టడంతో బ్రతకగలిగింది. అప్పటికే ఆమె ఎంతో రక్తాన్ని కోల్పోయి స్పృహ కోల్పోయారు. వెంటనే హాస్పిటల్లో చేర్పించడంతో 2 సర్జరీలు చేశారు. మరుసటి రోజు ఆమె స్పృహలోకి వచ్చారు. తలకు బాగా దెబ్బలు తగలడం వలన ఆమెపై ఇప్పటికీ ఆ ప్రభావం ఉంది. రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టదట. అప్పుడప్పుడు విపరీతమైన తలనొప్పి కూడా వస్తుంది. 1991లో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్లో మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఆమె గెలుపు ఎక్కడా ఆగలేదు. 91లో ఎమ్మెల్యేగా గెలిచాక పివి నరసింహారావు గారు ఆమె పనితీరును అలాగే ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. హోమ్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ అలాగే యూత్ అఫైర్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్గా నియమించారు. ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆమెకు కేటాయించిన పనులపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. 1993లో స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఆమె ప్రభుత్వాన్ని నిధులు కోరింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నిలదీసింది. 1996లో మళ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలిచారు. కానీ కాంగ్రెస్ పనితీరు ఆమెకు నచ్చలేదు. ఎవరితోనైతే ఆమె వ్యతిరేకంగా పోరాటం చేసిందో వారినే కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకుంది. దాంతో పాటే ఆమెకు కాంగ్రెస్ లో కూడా శత్రువులు తయారయ్యారు. ఇక కాంగ్రెస్ లో ఉంటే తను చేయదలుచుకున్న అభివృద్ధి జరగదని 1997లో ముక్కల్ రాయ్తో కలిసి ఏఐటీసీ అనే కొత్త పార్టీని స్థాపించింది. ఏఐటీసీ అంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని అర్థం. తన పార్టీని తక్కువ కాలంలోనే ప్రధాన ప్రతిపక్షం స్థాయికి తీసుకొచ్చింది. ఒక ఆడది పార్టీని ఎలా నడుపుతుంది అన్న వాళ్ళందరి నోళ్లు మూయించింది. ఆమె ఏ రోజు ప్రజల సమస్యలు మర్చిపోలేదు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో వాజ్పేయి గారి కేబినెట్లో ఆమెను రైల్వే మంత్రిగా చేశారు. రైల్వే మంత్రిగా ఉన్నన్నాళ్ళు పశ్చిమ బెంగాల్లో రైల్వే వ్యవస్థను బాగా అభివృద్ధి చేశారు. రైల్వే ద్వారా టూరిజాన్ని అభివృద్ధి పరిచారు. దాదాపు 8 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లను ప్రవేశపెట్టారు. 2001లో తెహల్కా ఆపరేషన్ వెస్ట్ ఎండ్ స్టార్ట్ చేయడంతో మమతా బెనర్జీ పదవి నుండి బయటికి వచ్చేశారు. మళ్ళీ 2003లో ఎన్డీఏలో చేరి
కోల్ అండ్ మైన్స్ మంత్రిగా పదవులు చేపట్టింది. ఆ పదవిలో 2004 మే 22 వరకు కొనసాగారు. సింగూరులో ఉన్న టాటా కంపెనీని గుజరాత్ తరలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ బలవంతపు భూసేకరణ ఆపివేయించి రైతు బంధుగా రైతుల అభిమానాన్ని పొందింది. ఆనాటి పాలక వామపక్షం దౌర్జన్యాన్ని అతి వీరోచితంగా ఎదుర్కొంది ఆమె. ఆ సంఘటనతో వామపక్షం పరువు పోగొట్టుకుని ప్రజలకు దూరమైంది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేసింది. 2011లో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనను పశ్చిమ బెంగాల్లో కోకటి వేళ్లతో పెకిలించి తృణమూల్ కాంగ్రెస్ని అధికారంలోకి నిలబెట్టింది. 2011 మే 13న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆనాటి విజయం నేటికి కొనసాగుతుంది. 2016లోను 2021లోను వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టి చరిత్ర సృష్టించింది. వరుసగా 3 సార్లు గెలిచిన తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రజలకి అర్థమైంది ఏంటంటే మమతా బేగం యొక్క నిజ స్వరూపం. 15 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలించి భ్రష్టు పట్టించింది. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలను తీసుకొచ్చి దగ్గర 1,50,00,000 ఓట్లని సంపాదించగలిగింది. ఈ ఓట్ల ద్వారానే 294 నియోజకవర్గాల్లో పోటీ చేసి గత 3 దఫాలుగా గెలవగలుగుతోంది. అంటే ఈ రోహింగ్యా ఓట్లని అడ్డా పెట్టుకుని. పైగా ఈవిడ 3 దఫాలుగా గెలుస్తూ రావడానికి మరొక కారణం ఈవిడ దగ్గర ఉన్నటువంటి రౌడీలు. వాస్తవంగా చెప్పాలంటే 2011లో గెలిచినప్పుడు మమతా బెనర్జీ చివరికి ఈనాటికి వచ్చేసరికి మమతా బేగం అయింది. అక్కడ హిందువుల్ని ఊచకోత కొయ్యడమే కాకుండా దేశమంతా అత్యంత పవిత్రంగా భావించినటువంటి కలకత్తా కాళికామాత దేవాలయంలో నమాజు చదివించినటువంటి చరిత్రహీనురాలు ఈవిడ. ఏ ప్రజల కోసమైతే నేను పాటుపడుతున్నానని చెప్పిందో అదే ప్రజల్ని నట్టేట ముంచేసింది. 15 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలించి అధికారులు అలాగే ఈ పార్టీకి చెందినటువంటి అంటే టీఎంసీకి చెందినటువంటి నాయకులందరూ అవినీతిలో కూరికిపోతే వాళ్ళందరినీ రక్షించినటువంటి చరిత్ర ఈవిడికి ఉంది. అంతేనా, 2024లో జరిగినటువంటి ఆర్జికర్ ఆసుపత్రిలో అత్యంత భయంకరమైనటువంటి ట్రైనీ డాక్టర్ మానభంగాన్ని ఈవిడ ప్రపంచానికి తెలియకుండా చేస్తే చివరికి అదంతా దేశమంతా కూడా యావత్ దేశమే కాదు ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది. అయితే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సాక్ష్యాలని మాఫీ చేయడానికి 7,000 రౌడీల్ని దింపి ఆర్జికర్ ఆసుపత్రిలో ఉన్నటువంటి సాక్ష్యాలన్నింటినీ మాయం చేయడమే కాకుండా 17 మందిని కాపాడి ఒకే ఒక్కరు, ఆ ఒక్కడెవడంటే సంజయ్ రాయ్, వాడిని మాత్రమే జైల్లో పెట్టించినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. ఈ 17 మంది ముస్లిం కుర్రోళ్ళు ఇప్పటికీ దర్జాగా తిరుగుతున్నారంటే దానికి కారణం ఈ మమతా బేగం చేసినటువంటి సహాయమే. ఇలా హిందువుల్ని అక్కడ ఊచకోత పోయడమే కాకుండా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ నుంచి ఈ రోహింగ్యాలను తీసుకొచ్చి ఓటు బ్యాంక్ ఇచ్చి మన రేషన్ మొత్తం వాళ్ళు పందికొక్కులు తినే విధంగా చేసినటువంటి సందర్భం ఈ మమతా బేగంకి ఉంది. నేను ఎందుకు తిడుతున్నానంటే ఇది హిందూ దేశం. నువ్వు హిందువులకి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేస్తూ వాళ్ళని ఊచకోత కోసే విధంగా చేస్తావా? ఈరోజు హిందువులు అక్కడ బ్రతకడానికే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అందుకే ఈరోజు ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. హిందువులతో పెట్టుకున్నటువంటి చాలా మంది మహానుభావులే పాతాళంలోకి తొక్కివేయబడ్డారు. అలాంటిది మమతా బేగం ఎంత? పైగా 25,000 మంది టీచర్స్ని ఈవిడ అవినీతిమయం చేసేసి వాళ్ళందరినీ కూడా టీచర్ ఉద్యోగాలను నియమించింది. అంటే వాళ్ళకి ఎటువంటి అర్హత లేకపోయినా వాళ్ళందరికీ టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసింది. అదే యువతకి నచ్చలేదు. జన్జీ యువత పశ్చిమ బెంగాల్లో చాలా వరకు ఈవిడికి వ్యతిరేకంగా పనిచేశారు. అందుకే అక్కడ బీజేపీ 206 స్థానాలతో అధికారంలోకి రావడం జరిగింది. అయితే మమత చేసినటువంటి మంచి పనుల గురించి ఇంతకుముందు చెప్పాం కదా. ఈవిడ చేసిన తప్పులు, దౌర్జన్యాలు, దాష్టీకాలు, అరాచకాలు, అన్యాయాల గురించి చెప్తే మనకి ఈ వీడియో మరో 20-30 నిమిషాలు పడుతుంది. అన్ని దారుణాలు చేసింది. చివరికి ఈ శూర్పణఖని మొత్తానికి గద్దె దించారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. దీనికోసం ఇంతకుముందు బీజేపీ ఏ విధంగానైతే పాటుపడిందో దానికి 10 రెట్లు పాటుపడి బీజేపీ గెలవడం కంటే కూడా ఈవిడ ఓడిపోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది. లేకపోతే బంగ్లాదేశ్ భారతదేశం సరిహద్దు ఏదైతే ఉందో ఈ పశ్చిమ బెంగాల్ సరిహద్దు అక్కడ మొత్తం వాళ్ళకు అనుగుణంగానే తీర్చిదిద్దింది. మీరు అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా సరిహద్దు అని. కానీ పశ్చిమ బెంగాల్లో ఈ విడదీసినప్పుడు ఎలా విడదీశారు అంటే
ఒక గ్రామం ఉందనుకోండి, సగం గ్రామం బంగ్లాదేశ్లో ఉంటుంది, సగం గ్రామం పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. పైగా ఆ బార్డర్లో ఉన్నటువంటి 10% భూభాగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది. అందుకే కంచి వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఈవిడ అనుమతులు ఇవ్వలేదు. అంతకుముందు కూడా ఈవిడ అదే చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా సరిహద్దు ఉంటుంది, మీరు కంచి వేయకుండా నన్ను అడుగుతారేంటి అని చెప్పినటువంటి ఈవిడ మాటలు అందరము నమ్మేశాము. కానీ తర్వాత ఈవిడే సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు మీరెందుకు అక్కడ కంచి వేయడానికి సరిహద్దు ఇవ్వడం లేదు అని న్యాయమూర్తి అడిగినప్పుడు, ఈసారి నేను ఇస్తాను, మీరు కంచి వేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, 54 కిలోమీటర్ల మేరకు మీరు కంచి వేసుకోవడానికి మేము అనుమతులు ఇస్తున్నామని సుప్రీంకోర్టు సాక్షిగా చెప్పిన తర్వాతనే బీజేపీ చెప్పినవన్నీ నిజాలు, ఈవిడ చెప్పినవన్నీ అబద్ధాలని తేలిందన్నమాట. ఈ విధంగా ఈవిడ పరిపాలన ఉంటుంది. మొత్తానికి ఈవిడిని గద్దె దించడం అనేది పశ్చిమ బెంగాల్ హిందువులు చేసుకున్నటువంటి పుణ్యం మాత్రమే కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి నేను ఖచ్చితంగా కొండ బద్దలు కొట్టినట్లుగా చెప్పగలను. ఈవిడ చేసినటువంటి దౌర్జన్యాలు, దాష్టికాలు మరొక ముఖ్యమంత్రి చేస్తే భారతదేశం నాశనం అయిపోతుంది. ఈవిడ అడుగు జాడల్లోనే ఇప్పుడు చాలా రాష్ట్రాలు నడుస్తున్నాయి. ఉదాహరణకి ఈ నిన్నటి వరకు పరిపాలించినటువంటి డిఎంకే, అలాగే అటువైపు చూస్తే అఖిలేష్ యాదవ్ కూడా ఇదే విధానంతో ఉంటాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా ఇదే పరిస్థితిలో ఉంటాడు. ఇక కాంగ్రెస్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇలా ఎంతో మంది ఈ దేశాన్ని కబలించడానికి చూస్తున్నారు. కాబట్టి ఇకనైనా మనందరము మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.